హైవేస్ కలకత్తా డాక్టర్ హత్యకి సంబంధించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. ముందు అయితే వెనకాల అటాచ్ చేశాం కదా, చూడండి. ఆయన పేరు వచ్చేసి సుఖేందు శేఖర్ రాయ్. ఓవరాల్గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా బాధ్యతాయుతంగా మాట్లాడినటువంటి ఫస్ట్ పర్సన్. అతను రాజ్యసభ ఎంపీ. ఏమన్నాడు తెలుసా? నాకు కూతుళ్ళు ఉన్నారు, నాకు మనవరాళ్ళు ఉన్నారు, ఈ ఇష్యూలో నేను నోరెత్తకుండా ఉండలేను. ఏం చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి అన్నాడు. ఏం చేస్తారు పోలీసులు అని చెప్పేసి అంటున్నాడు. ఒక ఆసుపత్రి అయ్యి ఉండి సరైనటువంటి సౌకర్యాలు లేకుండా ఎలా? ఒక ఆసుపత్రి అయ్యండి సీసీటీవీలు లేకుండా ఎలా? అసలు ఏం జరుగుతుంది ఏంట్రా బాబు అన్నాడు. ఇక్కడ వరకు ఆపుతున్నా. ఇక ఆ తర్వాత అసలు టాపిక్ వస్తున్నా. మహువా మొయిత్రా ఎక్కడుంది? దేశంలో ఎక్కడ ఏం జరిగినా సరే ఆ పార్లమెంట్ నోరేసుకొని పడిపోతూ ఉండింది. ఏది ఇప్పుడు నోరెత్తిందా? మమతా బెనర్జీ. దీనిని అంటున్నందుకు ఏమనుకోవద్దు, ఓకే? దీనిని కలకత్తా కాలితో పోస్తే కొంతమంది పిచ్చనా కొడుకులు. ఈ ఎర్రి బాగులది, ఈ పనికి మాలింది పేరుక ముఖ్యమంత్రి కానీ వెనకాల ఉండి ఆడిచ్చేది మొత్తం కూడా ఓ రకమైనటువంటి మాఫియా, గోండాలు, రౌడీలు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి ఏంటి మీకు తెలుసున్నారు ఉంటే అడగండి. కలకత్తా ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాకి సంబంధించి క్యాపిటల్గా ఉండే, ఇంకా ఢిల్లీకి మార్చున్నారు, అది వేరే విషయం. కలకత్తాలో ఎంతోమంది కవులు, కళాకారులు, గొప్పోళ్ళు, అటువంటిది ఈరోజు భ్రష్టు పట్టిపోయింది అక్కడ. కారణం ఈ మమతా బెనర్జీ. ఈమె వెనుక ఇందా చెప్పినట్టు కొంతమంది ఉంటారని ఒక బ్యాచ్. వాళ్ళు ఇంకేం చెప్తే అది నడుస్తూ ఉండేది. నీకు గెలవడం కావాలి, నువ్వు గెలు, మిగతా మొత్తం నేను చెప్పించే. నేను మమతా బెనర్జీని ఏదో కాపాడదామనో నేను ఇది చేయట్లా, పనికి మళ్ళీ అని ముందే చెప్పాను. బట్ వెనకాల మొత్తం చేసేది వేరే బ్యాచ్. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాల్సింది ఎవరు అంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు. అండ్ ఎనీ టైం మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోయింది, ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, నో డౌట్. అప్పుడు యోగి లాంటి వాడు, ఉత్తరప్రదేశ్ యోగి లాంటి వాడు ఇక్కడ సీఎం కనుక అయితే అప్పుడు అన్నీ సెట్ అవుతాయి అక్కడ. అప్పటి వరకు ఈ అకృత్యాలు, ఘోరాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇంక పాయింట్కి వస్తున్నాడు. నేను చెప్పిన వీడియోలో లుచ్చన కూడా ఉన్నాడు. ఎవడాడు? సందీప్ కుమార్ ఘోష్. ఆ కాలేజీలో నేను ప్రిన్సిపల్గా చేస్తున్నాడు. నాకు నేను మరలా చెప్తాను, చాలా బాధతో వాడుతున్నా. కొన్ని పదాలు నా వల్ల కావట్లేదు, ఏమనుకోవద్దు. కింద కామెంట్స్ కూడా పెట్టకండి, సార్ మేము ఇటువంటి పదాలు వాడకండి అని. తప్పక వాడుతున్నా, నా వల్ల కావట్లేదు, ఓకే? ఆ చెత్త నా కొడుకు, ఆ లుచ్చ నా కొడుకు, సందీప్ కుమార్ ఘోష్ అనేవాడు. వాడే ఇక్కడ మెయిన్ అని చెప్పానా? ఈరోజు సిబిఐ వాళ్ళు వాడిని అదుపులో తీసుకుని విచారణ చేస్తుంటే అప్పుడు తెలిసింది వాడే. హైకోర్టు అయితే ఏమంది? అరే చిల్లర నా కొడక, వాళ్ళు తిట్ల ఎట్లా, నేను తిడుతున్నా ఎట్లా? అరే చిల్లర నా కొడక, నువ్వు ఆల్రెడీ ఆ కాలేజీలో రాజీనామా చేసి వస్తే నీకెవడరా మరలా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చింది? ముందు లాంగ్ లీవ్ మీద వెళ్ళరా అన్నారు. లాంగ్ లీవ్ మీద వెళ్ళరా అంటే లాంగ్ లీవ్ పెట్టి ఆడకి వెళ్ళమని కాదు, ఏడా జావు నువ్వు. బట్ నువ్వు కాలేజ్ తప్పుకో అని. కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్, దానికి వీడిని ప్రిన్సిపాల్గా చేశారండి. ఏది ఇక్కడ రిజైన్ చేసిన ఆర్జీ కార్ కాలేజీలో రిజైన్ చేసిన 12 గంటలకు వాడు అక్కడ ప్రిన్సిపాల్ చేస్తారు. ఎందుకంటే నేను చెప్పే కదా, ఈయన కొడుకే ఆ టీఎంసీలో ఒక ఏటీఎం లాంటివాడని. అని వీడి బ్యాక్గ్రౌండ్ వరస్ట్ బ్యాక్గ్రౌండ్ అన్నా కదా. ఇప్పుడు ఇంకా తెలుస్తుంది ఏంటో తెలుసా? వీడు గతంలో 24 పరగనా జిల్లాలో చేస్తున్నాడు. అక్కడ వీడు అరాచకాల కూర్చోాలి మామూలుగా లేదు. వీడు అసలు ఆ పేరుకే డాక్టర్ అని కానీ ఒక చిల్లర నా కొడుకు కన్నా దారుణం అసలు. వీడు ఆ టీఎంసీలో ఏది చెప్తే అది చేస్తాడనమాట. వీడు ఈవెన్ వీడు పని చేస్తున్న చోట వచ్చిన పేషెంట్ల దగ్గర కూడా డబ్బులు గుంజేవాడు. ఇంట్లో వాళ్ళ భార్యను కూడా హెరాస్ చేస్తాడు. ఈవెన్ ఆమె కూడా డాక్టరే మరలా. సో ఇప్పుడు ఈడి విషయం వచ్చేసి ఏంటి? మెయిన్ లుచ్చినప్పుడు ఈడన్నా కదా, ఏంటో తెలుసా? ఈ కాలేజీలో ప్రతి దానికి డబ్బులు 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 ఇవన్నీ అయినాయా? ఈ అమ్మాయి చనిపోయి ఉంటే వాడిని మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఏం చెప్పాడు తెలుసా? ఆమె సైకలాజికల్గా తేడా, ఆ అమ్మాయి చంపుకుని ఆత్మహత్య అని చెప్పినప్పుడు వాడు ఈడే. మరలా నాకు కూతుళ్ళు ఉన్నారు, సో నేను రాజీనామా చేసి చెప్పేసి అదో నాటకాలు ఆడింది వీడే. వాస్తవానికి ఆ కాలేజీలో ఉండాల్సిన విధంగా ఏమి ఉండకుండా ఉంటారు కారణం వీడే. టీఎంసీ వాళ్ళు ఆడిందాట పాడింది పాటగా ఆ కాలేజీలో ఉందిరా కారణం అంటే అది వీడే. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళతో కుమ్మక్కై మందులు వచ్చేసి మెయిన్ అమ్ముకొని కల్తీ మెడిసిన్స్ కాదు కూడదంటే బయట షాప్లో తెచ్చుకోమని చెప్పటాలు. అక్కడ ఎవరికైనా ట్రీట్మెంట్ అందించాలన్నా సరే రికమెండేషన్లు, మరి డబ్బులు తీసుకోవటాలు.
ఈ సంజయ్ రాయ్ అని చెప్పేసి ఎవడైతే దొరుకున్నాడో వాడి మీద ఆల్రెడీ ఒక డాక్టర్ కేసు పెట్టింది, నాతో వాడు మిస్బిహేవ్ చేశాడని చర్యల్లో. ఆల్రెడీ ఒక పేషెంట్ వస్తే ఆమె అటెండర్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని ఆమెను వేధించాడు, వాళ్ళు కేసు పెట్టారు. కేసు ఏమంటారు, ఆ తర్వాత యాక్షన్ లేదు, ఎగైన్ మళ్ళీ అట్లాగే ఉంచారు వాడిని ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాలంటీర్గా తీసుకున్నప్పుడు వాడిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కదా, వాడి మీద అప్పటికే వాడి పెళ్ళాం కూడా కేసు పెట్టింది, విడాకులు కూడా తీసేసుకున్నారు. ఆయన సరే వాడిని పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఎలా ఉంచారు అసలు వాడిని? హాస్పిటల్లో డాక్టర్ చెప్పి అండ్ వచ్చిన పేషెంట్లు చెప్పి వాడు బ్యాక్గ్రౌండ్ వరస్ట్గా ఉంటే మరలా వాడిని ఇక్కడ అవుట్ పోస్ట్లో నియమిస్తారు వాలంటీర్గా. కలకత్తా పోలీసులో లేదన్నా చిల్లర నా కొడుకులు అనకూడదు అక్కడ ఉంది. మరలా కలకత్తా కమిషనర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వినీత్ ఎవరో ఆ మహానుభావుడు అంటాడు, స్పెర్మ్ 150 గ్రాములు దొరికిందని అంటున్నారు కదా, అది అబద్ధం. మేము ఆత్మహత్య అని చెప్పేసి ఇంటి వాళ్ళు ఫోన్ చేసి ఉన్నారు కదా, అది అబద్ధం. మేమేదో కేసును డైవర్ట్ చేస్తామని అంటున్నారు కదా, అది అబద్ధం. అటువంటి ప్రచారం చేయొద్దు అంటాడు. అక్కడ మొన్న నిరసన తెలియజేస్తుంటే డాక్టర్లు వారి మీద కొన్ని వందల మంది వెళ్ళి దాడులు చేసిన నిజం కాదా? పోలీసులు అప్పుడు ఏం బీగుతా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు, కలకత్తా పోలీసులు. అండ్ అక్కడికి వెళ్ళి సాక్ష్యాధారాలు మొత్తం కూడా తారుమారు చేసే విధంగా అక్కడ మొత్తం కూడా డిమాలిష్ చేస్తూ విధి చేస్తుంటే ఏం బీగుతున్నారు వీళ్ళు? అది వచ్చేసి క్రైమ్ సీన్. దెన్ దాని దరిదాపులు వచ్చేసి ఎక్కడెక్కడ అలాగే ఉంచాలి. అట్లాంటిది ఆసుపత్రి వాళ్ళు రినోవేషన్ అని చెప్పేసి పడేస్తూ హడావుడి చేస్తూ ఉంటే ఏం బీగుతారు ఈ పోలీసులు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? కోర్టుకి ఆ రోజు వాళ్ళ అమ్మలు మొత్తుకున్నారు. ఆ అమ్మాయి చనిపోయింది ఎర్లీ మార్నింగ్ కదా, బాడీ ఎలా చూస్తుంది 6:30 అప్పుడు చూస్తారు ఆసుపత్రి వాళ్ళు. ఇమ్మీడియట్గా వాళ్ళ అమ్మ నాన్న చెప్పాలా? చెప్పలా. ఎప్పుడు చెప్పారు తెలుసా? 10ంటికి చెప్పారు. పోనీ అంతా జరిగిన తర్వాత ఈ ముండనా కొడుకు సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు తెలుసా మీకు ఎంతవరకు? వాడు ఆ రోజు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మహత్య అని చెప్పి ఫోన్ చేశాడు, వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు తెలుసా? అక్కడ ఉన్న డాక్టర్లు మిగతా మొత్తం గొడవ చేస్తున్న అప్పుడు పోలీసులు వచ్చారు. అది కూడా ఎప్పుడు? అరౌండ్ 1కి మెయిన్లకు తెలిసింది. నీరు పోయినటువంటి వాళ్ళకి ఈ పోలీస్ అవుట్ పోస్ట్ అలర్ట్ చేసిన 10:30కి. మధ్యలో లోకల్ పోలీస్ స్టేషన్ తెలిసింది వచ్చేసి 11కి. ఇంట్లో వాళ్ళకి తెలిసిన మరుక్షణం వాళ్ళ ఆసుపత్రికి వస్తే వాళ్ళని మధ్యాహ్నం 2 వరకు కలవలేదండి పిల్లల్ని. చనిపోయినటువంటి ఆ బాడీకి చూడండి కూడా చూడని వాళ్ళ అడుగునా కూడా సాక్ష్యాలను తారుమారే చేసే విధంగా వాళ్ళు డాక్టర్లే కాబట్టి అక్కడ ఉన్న బ్యాచ్ ఆమె మీదకి సంబంధించి చనిపోయినటువంటి లేడీ డాక్టర్ సంబంధించి అవతలు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటారో, ఇందులో ఎవరైతే ఆమెను ఘోరంగా చనిపోన్నారో వారి ఆనవాళ్ళు మొత్తం చెడిపేసే విధంగా చేస్తున్నారు. ఇక ఆ అమ్మాయి వాళ్ళ నాన్న సస్యమేర అన్నాడు అసలు ఏమని, జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాల్సిందే అన్నాడు. అప్పుడు ఆగమేఘాల మీద ఫోన్ చేస్తే ఇలా అలర్ట్ చేస్తే దెన్ ఒక జడ్జి వచ్చి దెన్ ఆయన పర్యవేక్షణలో మొత్తం సాక్ష్యాలు సేకరించడం, స్టేట్మెంట్ తీసుకోవడం చేశారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ సంతకం పెట్టాక అప్పుడు బాడీని 5:30 అప్పుడు పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. 7 అప్పుడు పోస్ట్ మార్టం అయిపోయిందని చెప్పేసి అప్పుడు ఈవెన్ ఆ తర్వాత కూడా ఆగమేఘాల మీద హడావుడిగా ఇక ఆమె బాడీలో ఇంకేమీ దొరకద్దు అన్నట్టు కరెంటు దహన వాటికి అంటారు కదా, ఎముకలు కూడా మొత్తం బూడిద అయిపోతాయి. దెన్ అందులో అంత్యక్రియలు చేసేస్తారు, దహన సంస్కారాలు అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమైనా తెలుస్తున్నారు ఏంటంటే ఆ పోస్ట్ మార్టం చేసినప్పుడు వచ్చిన రిపోర్ట్ వాళ్ళకి తెలిసింది. రిమైనింగ్ అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లేదు అక్కడ. సెమినార్ హాల్లో ఏంటి సీసీటీవీ లేకపోవటం ఏంటండి? అండ్ ఆమె వచ్చేసి పీజీ చేస్తుంది కదా, దెన్ వాళ్ళకి కనీసం ఒక వాష్రూమ్ అయినా లేదా రెస్ట్ రూమ్ అయినా కొంచెం స్లీప్ ఏరియా ఏదో ఒకటి ఉండాలి కదా. 36 గంటలుగా డ్యూటీ చేయటం అంటే ఏంటండి? అదేమంటే రెస్ట్ తీసుకోవచ్చా? నేను మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నా భారతదేశంలో అత్యంత దారుణంగా దరిద్రంగా దుర్భరంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే వైద్య వ్యవస్థ. అండ్ ఎక్కడన్నా పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారంటే అది ఈ వైద్య విద్యార్థులే, అందులో కూడా మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు. ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి కానీ రెసిడెంట్ డాక్టర్లకు కానీ ట్రైనీ డాక్టర్ కానీ అసలు నరకం అంటే అసలు పై వాళ్ళు ఏ చెప్తే చేయాల్సిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ ఫిఫ్త్ ఇయర్ సంబంధించి చేసి ఇంకా ఇంటర్న్షిప్లో అవన్నీ కదా ఎంబీబీఎస్కి సంబంధించి ఏ మాత్రం ఇప్పుడు మనం చెప్పింది చేయట్లేదు అన్నప్పుడు డిటైన్ చేయడం, మరలా అదే చదివించడం, డిటైన్ చేయడం, మరలా అదే ఆ ఇయర్లో మరలా ఉంచేయడం. దీనికన్నా ఇబ్బంది పడిపోయి ఆత్మహత్య చేసుకున్న కొంతమంది, సీనియర్ ప్రజలు తట్టుకోలేక మెడికో ప్రీతి చనిపోయింది చూసారా, ఆ రకం చనిపోయిన కొంతమంది.
ఈవెన్ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు రాజకీయంగా ఎవరో ఒకరు వచ్చి ఇన్వాల్వ్ అవుతూ ఉంటే వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోయి సీట్లు అమ్ముకోవటాలు, లేదా కాలేజ్ ఏదైనా జరుగుతూ ఉంటే అది ఎవరైనా చూసి క్వశ్చన్ చేస్తే వాళ్ళని బెదిరించటాలు. ఇక్కడ కూడా ఆర్జీ మెడికల్ కాలేజ్ కూడా జరుగుతుంది ఇదే. ఆ అమ్మాయి అక్కడ జరిగే వాటిని క్వశ్చన్ చేస్తూ ఉంది. అటు దగ్గర డ్యూటీలు వేస్తూ ఉన్నా సరే భరించి చేస్తూ ఉంది. కానీ ఎంతవరకు అండి? సో అలా ఆ అమ్మాయికి తెలిసినవి చాలా ఉన్నాయి. సో ఆ అమ్మాయితో పాటు ఇప్పుడు మిగతా ఎవరైతే వాళ్ళకు కూడా చాలా తెలిసి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు నోరెప్పి చెప్పాలి. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ నేను డే 1 నుంచి చెప్తుంది అదే. ఆ ప్రిన్సిపాల్ గాడి మెయిన్ అన్న ఇప్పుడు వాడేం తేలుతుంది. ఇక ఈ అమ్మాయికి సంబంధించి ఈమెను ఖచ్చితంగా చంపింది అయితే తన కొలీగ్స్ అని అయి ఉండాలి, తన సీనియర్స్ అని అయి ఉండాలి, తన జూనియర్స్ అని అయి ఉండాలి. కూడదంటే ఆసుపత్రిలో జరిగే ఒక పెద్ద స్కామ్ సంబంధించి మీ డీటెయిల్స్ తెలుసుంటే ఇది ఎక్కడ బయట పెట్టిద్ది అని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ చెప్తే దాని బయట నుంచి టీఎంసీ వాళ్ళు వచ్చి, తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. వాళ్ళు వచ్చి ఈమెను బలాత్కారం చేసి చంపేసి ఆ తర్వాత ఈ సంజయ్ రాయ్ అనే వాడికి ఆవిడ పరిచయం ఉండటంతో దెన్ అక్కడ బాడీ ఉంది వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఆ పిచ్చనా కొడుకు వచ్చేసి ఆల్రెడీ మీడియాలు మొత్తం వాడి దగ్గర ఉన్నవి ఏంటి, చనిపోయినటువంటి బాడీని రేప్ చేయటం, లేదా రేప్ చేసేటప్పుడు ఘోరం కొట్టి చంపేయటం, అలా అక్కడ బాడీని చూసి ఆ రకం వాడు చేయటం. సో వాంటెడ్గా ఈమెను చంపింది ఈమెకు పరిచయం ఉన్న వాళ్ళే. కూడదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, అది కూడా డాక్టర్ సహకారంతో అక్కడికి వచ్చి ఉండాలి. మెయిన్గా ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఎందుకు ఏంటంటే నేను క్రాస్ చెక్ చేసి ఎంత చెప్తూ డైవర్ట్ అయ్యాను. డాక్టర్లకు సంబంధించి పాపం డే మొత్తం మీద హార్డ్లీ వాళ్ళకు ఉండేది 4 నుంచి 5 గంటలు అంటండి రెస్ట్. అదర్వైజ్ రిమైనింగ్ టైం అంతా డ్యూటీ. కూర్చోడానికి సరిగా చైర్లు ఉండవు, పడుకోవడానికి బెడ్స్ ఉండవు. డాక్టర్లు ఆ మిగతా వాళ్ళతో డీల్ చేయాలి, పేషెంట్తో డీల్ చేయాలి. మన భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, ప్రభుత్వ వైద్యాలయాల్లో ఎవర్రా 24 hours అవైలబుల్ అంటే వీళ్ళే పాపం స్టూడెంట్సే ఉండేది. అక్కడ డాక్టర్లు ఉండరు, ఎప్పుడో వస్తారు. సిస్టమ్ ఏదన్నా ఇమ్మీడియట్గా ప్రక్షాళన మొదలెట్టాలంటే ముందు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రక్షాళన మొదలెట్టండి. అండ్ ఆమెను మాత్రం వాళ్ళు ఘోరంగా చంపారండి. ఒకటి కాదు, ఆల్రెడీ ముందే చంపేసి ఆ తర్వాత సంజయ్ రాయ్ పిలిపించారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇందులో కలకత్తా హైకోర్టు జడ్జిలు అవుతున్న వాళ్ళకి చేతెత్తి మరి నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. వాళ్ళే కనుక ఇన్వాల్వ్ కాకపోతే ఈ మమతా బెనర్జీ ఆ టీఎంసీలు మొత్తం ఎక్కడెక్కడ సాక్ష్యాలు తారుమారు చేసేవాళ్ళు. ఆ పోలీసులు అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చేసి పద్ధతిగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా దగ్గరుండి మరి సాక్ష్యాలు తారుమార్చడానికి సాయపడ్డారు. ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి స్టాఫ్ ఇప్పటికైనా సరే వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళాం బెడ్లో ఉన్నారు. రేపు వాళ్ళకి ఏదైనా జరిగితే ఎలా ఏంటని అనుకుంటే ఇప్పుడు నిజాలు బయట పెట్టారు. ఈ అమ్మాయితో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు రేపు రోజు మనకి ఇలాగే ఉండిద్దాం అనుకుంటే ఇప్పుడు వాళ్ళు నిజాలు బయట పెట్టారు. బట్ కలకత్తా కానీ పశ్చిమ బెంగాల్ కానీ మన భారతదేశంలో ఎన్నాళ్ళు ఏదో బీహారో ఒడిస్సానో లేదంటే జార్ఖండ్ ఒడిశా బాగానే ఉందిలే, కానీ బీహార్ ఉత్తరప్రదేశ్ అనుకుంటూ ఉన్నా అత్యంత దారుణంగా వరస్ట్గా ఉండేది ఏదైనా రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్ ఇప్పుడు నాకు అర్థమవుతా. ఈవెన్ అక్కడ గతంలో పని చూస్తున్న కొంతమంది నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు పెద్దవాళ్ళే, వాళ్ళు చెప్తున్నారు నాకు మెయిన్ ప్రభుత్వ ఆసుపత్రులు అంటే వరస్ట్గా ఉంటాయి అంట. ఊళ్ళలో చిన్న ఆసుపత్రులు అంటే అవి బెస్ట్ అంట. అండ్ అడుగడిగినా కూడా రాజకీయ జోక్యం అంట. ఎన్నికలు రా అంటే మొత్తం ఇంకా అధికార పార్టీ వాళ్ళు ఇదిలో నడుస్తాయంట. రీసెంట్గా ఊరి పేరు గుర్తు రావట్లేదు ఇన్సిడెంట్, ఈ టీఎంసీకి చెందినటువంటి ముస్లిం నాయకులు ఏందిరా అంటే ఆ ఏరియాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు. ఆడవాళ్ళని దొరికినట్టు తీసుకెళ్ళి రేప్ చేయటాలు, కూడదంటే చంపటాలు. దానికి సంబంధించే బీజేపీలు వెళ్ళి ఇది చేస్తే వాళ్ళు రానియకుండా అడ్డుకోవటాలు, సిబిఐలు వాళ్ళు రానియకుండా అడ్డుకోవటాలు. మనిషి అసలు మమతా బెనర్జీ అసలు ఆ టీఎంసీలో ఉన్న వాళ్ళు కడుపు అన్నమేది అంటున్నారు. అసలు ఇప్పటికైనా మీకు మోడీ మీద వ్యతిరేకత ఉంటే ఉంచుకోండి, కానీ మమతా బెనర్జీని కానీ నాన్ బీజేపీ వచ్చేసి అరాచకాలను కానీ వెనకసుకు రాకండి. సిబిఐ వాళ్ళు ఇన్డెప్త్లు విచారణ కనుక చేస్తే నేను అనుకోవటం మమతా బెనర్జీ కూడా ఉచ్చు బిగటం ఖాయం. ఆ మహువా మొయ్తులు అంటే వాళ్ళు పార్లమెంట్లో బిల్డప్ ఇచ్చి జనాన్ని పిచ్చోళ్ళు చేయటం కాదు. ఇటువంటిప్పుడు నోరేస్తారు. ఆమె ఆడదే కదా, తెలుసు కదా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి అని. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ అండి. చాలా అంశాలు నేను టచ్ చేసి ఒక పాయింట్ చెప్పిన క్లోజ్ చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా డాక్టర్లని, మరీ ముఖ్యంగా 60 నుంచి 70% ఉండే మహిళలు ఎవరైతే ఉన్నారో డాక్టర్లుగా, వారిని మీ అమ్మలా చూడకపోయినా, మీ భార్యలా చూడకపోయినా, మీ బిడ్డలా చూడకపోయినా, మీకు ప్రాణం పోసే దేవుడు పంపించినటువంటి దూతలాగా చూడండి సార్. దెన్ అప్పుడు వారి పట్ల గౌరవం అనేది వస్తుంది.
అప్పుడు వారి మీద కుళ్ళు జోకు లేకుండా ఉంటాం. మన దేశంలో అత్యంత ఘోరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ డాక్టర్ కోర్సు చదువుతున్నటువంటి డాక్టర్లు, ట్రైనీలు, స్టూడెంట్లు, కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేట్ మెడికల్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లు. చాలామంది డాక్టర్లకు ఏమైంది డబ్బు అనుకుంటారు. చాలా తప్పండి. చాలా చోట్ల వాళ్ళకి ఇవ్వాల్సిన స్టైఫండ్ సరిగా ఇవ్వరు, చాలా చోట్ల వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు సరిగా ఇవ్వరు. మన దగ్గర నిన్నెవరు కామెంట్ పెట్టున్నారు, వాళ్ళకి 50,000 అకౌంట్లో వేస్తున్నట్టు చూపిస్తారు, బట్ అది 40,000 మరలా ఆసుపత్రికి ఇవ్వాలి. ఏంట్రా అంటే మీరు ఇక్కడ కరెక్ట్గా ఉన్నారు అని చెప్పేసి మీకు కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, లేకపోతే మీరు కరెక్ట్గా లేదని చెప్పేసి మేము సర్టిఫికేట్ ఇస్తాం. దెన్ మీ సర్టిఫికేట్ రద్దు అయిపోయింది. దెన్ మీకు అంటారు మీరు ఇన్నాళ్ళు చదువుకుని కూడా వేస్ట్ అయిపోయింది అన్నట్టు. ప్రతి నా కొడుకు బెదిరించడమేనండి మా డాక్టర్లను. అరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, ఈలోపు వచ్చేసి మా బిడ్డ చనిపోయిన కారణం నువ్వే, మా వాడు చనిపోయిన కారణం నువ్వే అని చెప్పేసి డాక్టర్ మీద దాడులు, ఆసుపత్రి మీద దాడులు ఉంటారు. ప్రతి చోట పనికి వాళ్ళు ఉంటారు. అలా ఆడవాళ్ళలో డాక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, డాక్టర్ ఉన్న మగవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ మనకు ప్రాణం పోసే డాక్టర్లు అండి వాళ్ళు, అది మాత్రం గుర్తుంచుకోండి. నేను చెప్పలేకపోతున్నా. ఈ కేసు సంబంధించి నిన్న చెప్పినట్టుగానే మేజర్ అప్డేట్ ఖచ్చితంగా వీడియో ఇస్తా. ఇందులో మెయిన్గా నేను చాలా మరలా చెప్తున్నా, దయచేసి సహనానికి మారుపేరుగా ఉండే స్త్రీలు డాక్టర్లుగా ఉంటున్నారంటే ఇంకెంత సహనంగా వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకోండి. ఎదుటోడు మౌనంగా ఉన్నాడని మనం చెప్పింది వింటున్నారు కదా అని చెప్పి చేతకనాలుగా ట్రీట్ చేయకండి. దయచేసి మనకు ప్రాణం పోసినటువంటి ఆ దేవుడు రూపంలో మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి వాళ్ళే ఈ డాక్టర్లు. వీరిని కాపాడుకుందాం. అండ్ అసలు విషయం, ఎక్కడో ఏదో జరిగిందంటేనే ర్యాలీలు చేసి, క్యాండిల్ ర్యాలీ చేసి, పోస్టులు పెట్టి హడావుడి చేసేవాళ్ళు ఏం పేరు అసలు? ఇప్పుడు ఎక్కడ కుక్కకి ఏదో జరిగింది అనగానే, ఆ కుక్కనోడు తొక్కి చంపాడని కానీ, ఆ కుక్కనోడు ఏలాడ తీసాడని కానీ, నేను కుక్కలు తక్కువ చేయట్లేదండి, జనరల్గా చెప్తాను. ఓకే, వాడికి ఏదో జరిగిందని కానీ ఓ అమల, ఓ రష్మి, ఓ హీరోలు, హీరోయిన్లు, వాళ్ళు మొత్తం వస్తూ ఉంటారు. ఏం పేరు అసలు వీళ్ళంతా? ఆ సెలబ్రిటీల నోట్లో ఉన్న అడ్డుపడిందా? లేదా సెలబ్రిటీలకు వచ్చేసిన డాక్టర్ల మనుషులు కాదా? సెలబ్రిటీలు అంటే ఏం బతుకులు ఏంటో అర్థం కాదు. దేశం అంతా కూడా డాక్టర్లు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ చూసుకుంటాము, బట్ మీకు న్యాయం జరగాలన్నట్టు అంతా కూడా తమ యొక్క వాయిస్ వినిపిస్తూ ఉంటారు, తమ కష్టాలు చెప్తూ ఉంటే ఒక సెలబ్రిటీ ముందుకు రాలా, ఒక పొలిటీషియన్ ముందుకు రాలా. అరే నాయన, వాళ్ళు మనకు ప్రాణం పోసే డాక్టర్లు రా, వాళ్ళని ఇంత ఘోరంగా ఒకళ్ళు చంపారంటే, గ్రూపే చంపిందంటే ఏంటి అసలు ఇది? రెస్పాండ్ అవ్వకుండా కనుక ఉంటే మనిషే కాదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా.